124 హదీస్ మనం చర్చిస్తే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు. ఎవరండి అబ్దుల్లా ఇబ్న్ ఉమర్? హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా యొక్క కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చూడండి హజ్లో పాల్గొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని హజ్లు చేశారు? ఒకే హజ్. ఉమ్రాలు 4 ఉమ్రాలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో 4 ఉమ్రాలు చేశారు, ఒక హజ్ చేశారు. అదే హజ్ మొదటిది, అదే హజ్ విదా, అదే చివరి హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమరాత్ దగ్గర ఉన్నారు. జమరాత్ అంటే శైతాన్. 3 శైతాన్లు ఉంటాయి. చిన్న శైతాన్, మధ్యస్థ శైతాన్, పెద్ద శైతాన్. శైతాన్కి రాళ్లు విసిరే క్రమంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హాజీలందరూ రాళ్లు విసురుతారా లేదా? ఓకేనా? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమరాత్ దగ్గర ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు. యుసాలు ఫకాల రజులు యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నహర్తు కబ్ల నర్మి. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాతో పొరపాటు జరిగిపోయింది. నేను ఒంటె యొక్క కుర్బానీ చేసేశాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కుర్బానీ అయితే చేసేసాను అల్లా నామంతో. అయితే శైతాన్కి కంకర్ మాత్రం విసరలా. కంకర్ విసరక ముందే బిఫోర్ ఏం చేశాడు? ఆఫ్టర్ చేయాల్సింది బిఫోర్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఫకాల అర్మి వలా హరజ్. సరే, ఇప్పుడు రాళ్ళు విసురు శైతాన్కి ఇబ్బంది ఏం లేదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. రెండో వ్యక్తి వచ్చాడు. ఆఖర్ యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హలక్తు కబ్ల నన్హరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను తల వెంట్రుకలు తీసేశాను, కానీ ముందు హలక్తు కబ్ల నన్హరా, నేను కుర్బానీ ఇవ్వక ముందే తల వెంట్రుకలని తీసేశాను అని తన పొరపాటుని చెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అన్హర్ వలా హరజ్. సరే నువ్వు చేసేసావు కదా, ఇప్పుడు కుర్బానీ ఇచ్చుకో, ఏం పర్వాలేదు అన్నారు. ఫమా సుయిల అన్ షైయిన్ ఖుద్దిమ వలా ఉఖర ఇల్లా ఖాల అఫ్అల్ వలా హరజ. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు సాక్ష్యం ఉన్నారు ఈ సంఘటనలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల వారు నిలబడి ఉన్నారు. అడిగేటువంటి వారు, ఓ ప్రవక్త, హజ్ లో మేము చేసేటువంటి పనుల్లో ముందు చేయాల్సింది తర్వాత చేయాల్సింది ముందు మేము చేసేసాం కాబట్టి మాతో పొరపాటు తప్పు దొర్లింది అని అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే ఇబ్బంది ఏం లేదు అన్నారు అని ఇక్కడ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారి హదీస్ తీసుకొచ్చారు. సోదరులారా, దీని ద్వారా సమాధానం ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడున్నారు మన మధ్య పెద్ద ఫత్వాలు ఇచ్చేసేవాళ్ళు. అయ్యో, అంత పని అయిపోయిందా? ముందే కుర్బానీ ఇచ్చావా? పొరపాటు చేసావు, నీ హజ్ అవ్వలేదు అంటారు. సోదరులారా, హజ్ యాత్రికులందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అతిథులు. హజ్జాజ్ని అల్లాహ్ ఏమన్నాడు? హజ్ యాత్రికులని అల్లాహ్ నా అతిథులు అన్నాడు. అయ్యా, నేను మీ ఇంటికి వచ్చానండి, మీరు ఆతిథ్యం ఇచ్చారు, మీ ఇంటికి నేను అతిథిగా వచ్చా, నాతో ఏమైనా పొరపాటు వెళ్ళింది అనుకోండి, మీరు మన్నిస్తారా లేదా? అయ్యో ఏంటండి, చెయ్యి వాష్ బేసిన్లో కడగాల్సింది ఖర్చులో కడిగేశారంటే అంటారా? అనరుగా. ఎందుకంటే నేను మీ అతిథి కాబట్టి. అల్లాహ్ యొక్క అతిథి అయితే అల్లాహు అక్బర్, అల్లాహ్ మన్నిస్తాడా లేదా? ముందు చేయాల్సింది తర్వాత చేసి ముందు చేసినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే ఇప్పుడు చేసేసేయండి పర్వాలేదు అన్నారు అని ఇక్కడ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు సాక్ష్యం ఇస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీసుల ద్వారా ఏదైతే మన జ్ఞానం లభించిందో వీటిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా జీవితంలో ఒక్కసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి హజ్ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత